బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్స్ కాసేపటితో ముగియనున్నది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్, నల్గొండ టీచర్స్ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా నామినేషన్లను దాఖలు చేయగా బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. దీంతో బీఆర్ఎస్ పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని అధికార కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీకి అనాధికారికంగా బీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇక ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలతోనే ఓటమి భయం పట్టుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 317 జీవో బీఆర్ఎస్ ను వెంటాడుతూ ఉండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు వెంటాడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 2 జాతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఇటు ఎమ్మెల్సీ నామినేషన్స్ సంబంధించి ముగిరునుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని నామినేషన్స్ దాఖలయ్యాయి అనుకోవచ్చు ఇప్పటి వరకు వాసు? ఈరోజు సాయంత్రం 3 గంటలతో కూడా తెలంగాణ మొత్తం మీద 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు నామినేషన్లకు బీఆర్ఎస్ పార్టీ దూరంగానే ఉందని చెప్పాలి. ఇప్పటివరకు ఎలాంటి నామినేషన్ అధికారికంగా దాఖలు చేయని పరిస్థితి. ఎన్నికలలో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని ఇప్పటికే అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనం కరీంనగర్ సంబంధించినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు అక్కడ మరొక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున కూడా దాఖలు చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా భారీ జన సమీకరణతో కూడా పిసిసి అధ్యక్షుడు సహా మంత్రులు కూడా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగుతూ ఉంది కరీంనగర్లో. ఇక పూర్తిగా టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా అంటే ఇప్పటికే అక్కడ దాదాపు 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నల్లగొండ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా 20కి పైగా నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ 2 జాతీయ పార్టీలు మాత్రమే పోటీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలకు చాలా దూరంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకే జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటమి భయం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుందని చెప్పాలి. ఎందుకంటే టీచర్స్ సంబంధించి గత 10 ఏళ్ల పాలనలో కూడా 317 జీవోకి సంబంధించి టీచర్లకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి టీచర్లు బీఆర్ఎస్ పార్టీని వెంటంటుతూ ఉన్నారు. గతంలో కూడా రాజకీయ పోటీకి దూరంగా ఉంది, ఈసారి కూడా పోటీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఇటు కరీంనగర్, నల్గొండ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో కూడా నోటిఫికేషన్ల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా అన్యాయంగా వ్యవహరించిన తీరు కావచ్చు, పేపర్ లీక్లైన నేపథ్యం కావచ్చు, రిక్రూట్మెంట్ల విషయంలో కూడా కోర్టుల కేసులు సాకుగా చూపి అనేక రిక్రూట్మెంట్లు కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించినటువంటి అధిష్టానం పోటీకి దూరంగా ఉండాలి, పోటీ చేసి పరువు తీసుకోవడం కంటే దూరంగా ఉండడమే మేలని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఎక్కడ కూడా 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా దూరంగా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ అధికార పార్టీతో పాటు బీజేపీ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. పూర్తిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతోంది. ఈరోజు సాయంత్రం నామినేషన్లు ముగుస్తాయి. ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరి అధికారులు సంబంధించినటువంటి అధికారులకు కూడా సూచనలు జారీ చేశారు. ఎలాంటి పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి మొత్తం
పోలింగ్ కేంద్రాలకు సంబంధించినట్టు చూసినట్టయితే 499 పోలింగ్ కేంద్రాలు కరీంనగర్ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఉండబోతుంది. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి 274 కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించి కూడా 200 మొత్తం పోలింగ్ కేంద్రాలు. అయితే ఒకసారి మనం చూసినట్టయితే ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే మాత్రం చూస్తే ఈ కరీంనగర్ పట్టభద్రులకు సంబంధించి 3,41,313 ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి 25,921 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఇక నల్లగొండ సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 24,905 మంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నారు. అయితే ఒకసారి చూసినట్టయితే పూర్తిగా కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 26,782 ఓట్లు ఈసారి కొత్తగా నమోదు కావడం జరిగింది. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి 2,319 ఓట్లు కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి పెరగడం జరిగింది. ఇక నల్లగొండకు సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి 2,351 ఓట్ల పెరగడం జరిగింది. అంటే ఈసారి భారీ పెద్ద మొత్తంలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కావచ్చు, టీచర్ల ఎమ్మెల్సీకి సంబంధించి కావచ్చు, దాదాపు 2 చోట్ల 2,000 పైగా ఓట్లు పెరిగితే కేవలం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 26,000 ఓట్ల పైచిలకు కొత్త ఓట్లు నమోదయ్యాయి. కాబట్టి ఈసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికలకు దూరమైన నేపథ్యంలో బీజేపీ ఆ స్థానాన్ని ప్రస్తుతమైతే పూర్తి పనిలో ఉంది. బీజేపీ మాత్రమే పోటీలో ఉంది. కాబట్టి బీజేపీకి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయడం గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వెనక ఉండి మద్దతు ఇస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర కీలక నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ ఇక్కడ ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ 8 స్థానాలు పొందడానికి బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా సహకరించింది అన్నటువంటి వార్తలు, ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ తిరిగి మరోసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అదే పందాను బీఆర్ఎస్ అవలంబిస్తున్నట్టుగా అంటే చూస్తున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఉందంటే కేవలం ఓటమి భయంతో పాటు బీజేపీని గట్టెక్కిచ్చే పనిలో భాగంగానే ప్రస్తుతం లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో సమర్థవంతమైనటువంటి నాయకుల్ని ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయించింది. ప్రచారంలో కూడా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జరగబోయేటువంటి ఫలితాలు ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా చూడాలి మరి ఎవరు ఏ స్థానాన్ని గెలుచుకుంటారనేది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలైతే మరి కాసేపట్లోనే పూర్తిగా నామినేషన్ల పర్వానికి ముగింపబడబోతోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా నామినేషన్ల తర్వాత కూడా ఓటర్ లిస్టు సహాయంతో కూడా పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మరి కాసేపట్లో 3 గంటలకైతే నామినేషన్ల పర్వం ముగుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.